ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్కు సంబంధించిన ఫలితాలు మరి కాసేపట్లో రాబోతూ ఉన్నాయి. మనం చూసాం ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఫలితాలు వచ్చేసాయి. బీఆర్ఎస్ 36, కాంగ్రెస్ 39, బీజేపీ 10 ఓట్లు సాధించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇతర కౌంటింగ్ టేబుల్స్ వద్ద కూడా ప్రస్తుతం ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విజయ్ గారు, ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో మహిళల పాత్ర ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మహిళలకు అనేక రకాల హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సందర్భం. 23 నెలలుగా మహిళలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఆ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ కూడా లేవనెత్తింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అనేక కీలకమైన అంశాలు, మహిళలకు ఇచ్చిన హామీలను ఏకంగా రోడ్ షోల్లో కూడా ప్రజలకు మరోసారి గుర్తు చేసిన సందర్భం కూడా ఉంది. మహిళల ఓటింగ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందని భావించాలి? వారిలో ఉన్న ఆగ్రహవేశాలు ఏ రకంగా ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించే అవకాశం ఉందని అంచనా వేయాలి? కీలకమే. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మహిళలు కూడా కీలకమే. దాదాపు ఇంచుమించుగా సమానంగా ఉన్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు ఉన్నారు. కొంత పురుషుల ఓటు ఒక 2,000 ఎక్కువ ఉన్నప్పటికీ ఉన్నారు. ప్రభావం ఎలా చూపిస్తుంది అంటే ముఖ్యంగా 2,500 మహిళలకి, ప్రతి మహిళకి అన్న అంశం. ప్లస్ హైదరాబాద్లో ఉమెన్స్ ఉన్నప్పటికీ దాదాపుగా ఏదో ఒక పని చేసే ప్రొడక్టివిటీలో భాగమైనటువంటి మహిళలే ఎక్కువ ఉంటారు. పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహిళలు కొంచెం తక్కువగా ఉన్నారు కానీ వాళ్ళు ఇంటికి పరిమితమైన ప్రొడక్షన్ దాంట్లో ఉండనటువంటి వాళ్ళు. ఏదో ఒక సేవా రంగమో ఇంట్లోనో ఏదో ఒక రకమైనటువంటి పనులు చేసేటువంటి ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి మహిళలే ఉన్నారు. శ్రమశక్తి, ఆర్థిక శక్తిగా అయ్యేటువంటి మహిళలు ఉన్నారు. వీళ్లకు సంక్షేమం ముఖ్యం. సంక్షేమానికి సంబంధించినటువంటిది స్కూటీలు ఇస్తా అన్నారు. అదేవిధంగా 2,500 ప్లస్ భద్రత ఉన్నటువంటి. ఇప్పటికీ ఒక రౌడీ షీట్ ఫ్యామిలీకి ఇచ్చినటువంటి టికెట్ ఆ ఏరియాలో మహిళలు భయపడుతున్నారు. ఎందుకు? బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. రాత్రిపూట తాగుతూ గంజాయి సేవిస్తూ మొత్తం ఆడవాళ్ళని బనాయిస్తున్నటువంటిది, ఆడవాళ్ళని వేధిస్తున్నటువంటిది, ఇవన్నీ అక్కడ ఆ ఏరియాలో చూసినా, ఆ ఏరియాలో కనిపించింది మనకు పోయినటువంటి సందర్భంలో. ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. మహిళల పట్ల అనుసరిస్తాయి. మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మర్డర్లు, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే మహిళలు ఓటు ఇంట్లో చెప్పినప్పటికీ, ఇంట్లో ఈ పర్టికులర్ ఎలక్షన్ వరకు చూసుకున్నట్లయితే భద్రత చూసుకుంటారు. అదేవిధంగా ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటారు. ఇవి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వచ్చాయా, మమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారా, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి బస్సు ఫ్రీ అన్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా భర్తలకు ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్లకు డబుల్ ఛార్జ్ వసూలు చేయడం, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. మహిళలు కీలకమైనటువంటి పాత్ర ఇందులో పోషిస్తారు. ఎలక్షన్లు అప్పుడు వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇచ్చుంటారేమో, ఓటర్కి సంబంధించినటువంటి డబ్బులు తీసుకోవచ్చు. కానీ వాళ్ళకు రియల్ గా ఈ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నది. ఇంటర్నల్ గా మాత్రం మాకు అన్యాయం జరిగినటువంటి అంశం కనిపిస్తుంది. షేక్పేటకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్లోజ్ గానే వచ్చినట్టు కనిపిస్తున్నది. ఓట్లకు సంబంధించినట్టు అందులో కూడా ఉన్నారు మహిళలు. అక్కడ కూడా షేక్పేటలో ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే చివరి వరకు అంతే ఉంటుంది. ఇక చివరి రౌండ్ వరకు ఒక చాలా ఉత్కంఠభరితంగానే ఉంటుంది. మహిళలు సగానికంటే ఎక్కువ ఓట్లు వేసినటువంటి ఉన్న నేపథ్యంలో మహిళల తీర్పు, మహిళల అంశము ఈ ఎలక్షన్లో ప్రతిబింబించే అవకాశాలు ఉన్నాయి. రైట్, మనం చూస్తా ఉన్నాం మహిళల పోలింగ్, మహిళలకు సంబంధించిన ఓటింగ్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉందని విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. చర్చలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, TNS CEO శైలేష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శైలేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. శైలేష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఉప ఎన్నికలకు సంబంధించి అందరి దృష్టి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్కు సంబంధించిన ఫలితాలు కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియను మనం ఏ విధంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది? రాజుగారు, ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే షేక్పేట డివిజన్కి సంబంధించిన మొదటి రౌండ్కి సంబంధించిన ఓట్లు, ఎవరికి ఎన్ని ఓట్లు పోలాయని అనేది మనకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 62 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఒక సంకేతం. ఇది ఏ సంకేతం అంటే ప్రీ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రీ పోల్ కూడా షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 8 నుంచి 10% లీడ్ వస్తుందని చెప్పేసి ప్రీ పోల్ సర్వేలు చాలా చెప్పినాయి. అట్లాగే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి
8 నుంచి 9% వరకు లీడ్ వస్తుందని చెప్పింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రీ పోల్స్ అంచనాలు కూడా ఇక్కడ తారుమారైనట్టుగా కనిపిస్తుంది షేక్పేట డివిజన్ చూసేసరికి. వాస్తవానికి మనము ఎగ్జిట్ పోల్స్లో చూసినట్టయితే మనము చాణక్య స్ట్రాటజీస్ అనేవారు ఒకరు ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చిండ్రు. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారము వారిచ్చిన పర్సంటేజ్ ప్రకారము షేక్పేటలో ఒకవేళ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీగా అంటే మొదట మనం చూసుకున్నట్టయితే 42 ఈవీఎంలు కౌంటింగ్ చేసినారు. 42 ఈవీఎంలు కౌంటింగ్ చేసినట్టు దాదాపు 60 నుంచి 70% వరకు షేక్పేట డివిజన్కు సంబంధించిన ఈవీఎంలో కౌంటింగ్ పూర్తయింది. ఈవీఎంలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎంత లీడ్ అక్కడ వచ్చింది అని చెప్పి అంటే 2 to 2.5% మాత్రమే ఉంది. వేరస్ ఎగ్జిట్ పోల్స్ నీకు 8% వరకు డిఫరెన్స్ ఇచ్చినాయి. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు షేక్పేటలో 48%, బీఆర్ఎస్కు 39% ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ తేడా చూస్తే మనకు అట్లా చాలా స్పష్టంగా కనిపిస్తోంది షేక్పేట. అట్లాగే ప్రీ పోల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఇచ్చినారు అక్కడ ఎగ్జిట్ ప్రీ పోల్స్లో. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే చాలా నేరోగా కనిపిస్తుంది. షేక్పేటలో రాజుగారు మీరు ఒకటి గమనించాలి, ఎక్కువ ఇంపర్సనేషన్ అక్కడే జరిగింది. దొంగ ఓట్లు అక్కడే వేయడం జరిగింది. అంటే ఒకరి ఓటు ఇంకొకరు వేయడం షేక్పేటలోనే ఎక్కువగా జరిగినట్టుగా మనకు ఎలక్షన్ సందర్భంగా అనేక రిపోర్ట్స్ వచ్చినాయి. మజ్లిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పక్క నియోజకవర్గాల్లో కార్వాన్ నియోజకవర్గం నుంచి కానివ్వండి లేదా నాంపల్లి నియోజకవర్గం నుంచి కానివ్వండి మహిళలను ఎక్కువ శాతంగా అక్కడ తీసుకొని వచ్చేసి ఒక బోగస్ ఓట్లు వేయించే ప్రయత్నం జరిగింది. మనం లైవ్లో కూడా చూసినాం. మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఒక మహిళ వచ్చి వాళ్ళకి చెప్పింది, నేను ఓటు వేసేందుకు వచ్చినా కానీ నా ఓటు ఆల్రెడీ ఎవరో వేసేసింది. ఓట్లు ఇంపర్సనేషన్ ఎక్కువ జరిగిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఈ 62 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మొదటి రౌండ్ అంటే 42 ఈవీఎంలు లెక్కించిన తర్వాత వచ్చిందంటే ఫైట్ చాలా క్లోజ్గా ఉంది. దాదాపుగా ఒక అంచనా ఏంటంటే షేక్పేట డివిజన్లో 8 నుంచి 10,000 వరకు ఇంపర్సోనేటెడ్ ఓట్లు పడ్డాయి. మొత్తం అక్కడ 31,182 ఓట్లు పోలైతే దాంట్లో 8 నుంచి 10,000 వరకు బోగస్ ఓట్లు పడ్డాయనేది ఒక అంచనా ఉంది. సో దీని ప్రకారం చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదని చెప్పొచ్చు. భారత రాష్ట్ర సమితికి చాలా తక్కువ తేడాతో భారత రాష్ట్ర సమితి అక్కడ ఉంది. ఎస్ శైలేష్ గారు, మీరు చెప్పిన దానిలో అత్యంత కీలకమైన అంశం వాస్తవానికి షేక్పేటలోనే చాలా వరకు దౌర్జన్యాలు జరిగాయనే అంశం పోలింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కావచ్చు, వివాదాలు తలెత్తిన సందర్భాన్ని మనం చూసాం. షేక్పేటలోనే పూర్తిగా పరిస్థితి ఈ రకంగా ఉన్న సందర్భం మనకు కనిపిస్తోంది. అధికార పార్టీకి అక్కడ కూడా పూర్తిగా క్లోజ్ ఫైట్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇతర డివిజన్లలో మనం చూసాం. ఇతర డివిజన్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లభించిన పరిస్థితి. అక్కడ కూడా పోలింగ్ రోజు వచ్చిన ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాలు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేసిన పరిస్థితి. ఇతర డివిజన్లకు సంబంధించిన ఫలితాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? షేక్పేట మనం అనుకున్నాం కదా, షేక్పేట కొంచెం అక్కడ ఎంఐఎం ప్రాబల్యం ఉంటుంది. ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఆ ఎంఐఎంకు సంబంధించిన నాయకులు కానివ్వండి, బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇది తమ ఎన్నిక అన్నట్టుగా భావించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు అక్కడ వచ్చారు. అక్బద్దరు ఓవైసీ గారు ఒక్కరు తప్పిస్తే మిగతా అందరు ఎమ్మెల్యేలు కూడా షేక్పేటలో వచ్చి ప్రచారం చేసిండ్రు. ఒక ఎమ్మెల్సీ కూడా వచ్చి షేక్పేటలో ప్రచారం చేసిండ్రు. మొహమ్మద్ అజరుద్దీన్కు మంత్రి పదవి ఎన్నికల ముందే ఇచ్చిండ్రు. మొహమ్మద్ అజరుద్దీన్ ప్రభావం కూడా అక్కడ ఉండబోతుంది. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చింది కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా అక్కడ పనిచేస్తుంది. ఇవి ఎన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మొదటి రౌండ్ 42 పోలింగ్ బూత్లలో జరిగిన కౌంటింగ్లు చూస్తే కనీసం 3 నుంచి 4,000 మధ్య కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం రావాల్సిన అంకెలు మనకు కనిపిస్తున్నాయి. కానీ చూస్తే 62 మాత్రమే ఆధిక్యం వచ్చిందంటే లెస్ దెన్ 0.5% ఆధిక్యం వచ్చినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మిగతా డివిజన్లకు కౌంటింగ్ ప్రక్రియ అక్కడ మొదలైనప్పుడు, మిగతా డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ఈ ఫలితం అటు ఇటు అయ్యే అవకాశం కనిపిస్తుంది. భారత రాష్ట్ర సమితికి ఆధిక్యంలోకి ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటివరకు వచ్చిన నంబర్స్ మనం చూస్తున్నట్టయితే.